నువ్వు ఇటు కొట్టివేయబడుతున్నావా? ఇటువంటి నెట్టివేయబడుతూ ఉన్నావా? నేను ఎవరు కూడా గుర్తించట్లేదా? నేను ఎవరు కూడా ప్రేమించట్లేదా? నీ స్థితిని చూసి నీ దగ్గరికి ఎవరు రానివ్వట్లేదా? నీ పరిస్థితిని చూసి అందరిని వెలివేస్తూ ఉన్నారా? నీ పరిస్థితిని బట్టి నీ యొక్క జీవితంలో నీ యొక్క సంతోషం కోల్పోయినావా? నేను ఎవరు కూడా ప్రేమించలేదా? నువ్వు పలానా వ్యక్తి అని గుర్తించకుండా ఉంటూ ఉన్నారా? నెవర్ మైండ్. ఈ లోకాన్ని కాదు నువ్వు చూడాల్సింది, నిన్ను ప్రేమించిన దేవుని వైపు చూడు. నిన్ను ప్రేమించిన దేవుని వైపు చూడమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతా ఉంది కానీ ఒక్కడిగా మిగిలిపోయాడు. కారణం పరిస్థితులు అనుకూలించక, పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది దేవుని సన్నిధికి, నువ్వు పోరాడాల్సిన దేవుని సన్నిధిలో, నువ్వు పెరిగిలాడాల్సిన దేవుని సన్నిధిలో. నీ పోరాటము దేవుని దగ్గర పోరాడాలి. లోకానుసారంగా మనుషులతో కాదు నీ పోరాటం. దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర నువ్వు దేవునితో పోరాడు. దేవుని దగ్గర అడుగు, దేవునికి మొరపెట్టి దేవునికి నువ్వు విజ్ఞాపన చేయి. నువ్వు దేవుణ్ణి అడిగి వచ్చిన, నువ్వు దేవుని అడిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో ఆయన చేస్తాడు.